మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే, మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు గూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. దాదాపుగా. ఏమి ప్రయాణాలు, ట్రైన్‌లు, ఏరోప్లేన్‌లు, కార్లు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్‌లు, ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్టు, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు. అంత గొప్ప కెరీర్‌ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటామేనండి. ఆ! అనిపించేదేముంది, ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో సినిమా జ్ఞాపకం వస్తుంది. హ్మ్. ఆ సినిమాకి ఏది తాకినా మంచో, చెడ్డో ఏదో మాట్లాడుకోవడం అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్‌లో. హ్మ్. ఏముంది, దాదాపు 40 ఏళ్ల జీవితం కదండీ! కరోనా దాకా బానే ఉందండి. హ్మ్. ఈ కరోనా అనే ఒకటొచ్చింది గదా! హ్మ్. అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం, ఏదో అంటారు. కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏజ్‌ని బట్టి వచ్చేవి ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్‌వేర్ ఏదో అంటారే, ఆ! సాఫ్ట్‌వేర్. వాట్సాపా? వాట్సాప్. ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుందనుకుంటే అందరూ చచ్చారని అందరూ వెయ్యి. చంద్రబాబు కూడా వెయ్యి. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకయ్యా ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకో, కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను. గబాల్న నుంచోమంటే గబాల్న కూర్చోమన్నా కొంచెం కష్టం. టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి. నా ఇబ్బందులు ఇవి. ఇప్పుడు చెప్పండి కథ అంటాను.